హెల్త్ న్యూస్ మీకోసం. టైప్ 1 మధుమేహ వైద్యం ముఖ చిత్రం మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వైద్యంలో విప్లవాత్మక మార్పులెన్నో వస్తున్నాయి. తాజా పరిశోధన ఒకటి టైప్ 1 మధుమేహానికి ఎలాంటి ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది. ప్రస్తుతం టైప్ 1 మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం ఇన్సులిన్ పైన ఆధారపడాలి. అయితే ఇకపై ఆ అవసరం ఉండదని భరోసా ఇస్తున్నారు స్వీడన్, అమెరికాకు చెందిన పరిశోధకులు. పరిశోధనలో భాగంగా క్రిస్పర్ సాంకేతికతను వాడి టైప్ 1 డయాబెటీస్ రోగి తనంతట తానుగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసుకునేలా ప్రయోగం చేశారు. సాధారణంగా శరీరం తనంతట తానుగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసుకోలేని దశలో వైద్యులు బయట నుంచి ఇన్సులిన్ను అందిస్తారు. కానీ వాటిని మన శరీరంలో వ్యాధి నిరోధక కణాలు అంగీకరించవు. అలాంటప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేందుకు ఇమ్యునో సప్రెషన్ మందుల్ని ఇస్తారు. వీటి వల్ల ఇతరాత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇన్సులిన్ పైన, మందులపైన ఆధారపడకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు క్రిస్పర్ సాంకేతికతను వాడి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి ఇన్సులిన్ కణాలను సేకరించి వాటిని వ్యాధి నిరోధక వ్యవస్థ గుర్తించని పద్ధతిలో రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. కొన్ని రోజులకు ఆ రోగి శరీరం ఇతర ఆరోగ్యవంతుల మాదిరిగానే ఇన్సులిన్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఈ విజయం టైప్ 1 మధుమేహ రోగులకు ఒక వరంలా మారనుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.